శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 275వ నామం భానుమండల మధ్యస్థాయై నమః. ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నటువంటి నామాలు 239వ నామం నుండి చంద్రవిద్య అనే నామం నుంచి 274వ నామం అయినటువంటి పంచకృత్యపరాయణ అనే నామం వరకు చెప్పబడినవన్నీ కూడా చంద్ర విద్యకు సంబంధించిన విశేషాలు. ఇప్పుడు మనం మొదలు పెడుతున్నటువంటి ఈ భానుమండల మధ్యస్థ అనే నామం దగ్గర నుండి పుణ్యాపుణ్య ఫలప్రద అనే నామం వరకు భాను విద్యకు సంబంధించిన విశేషాలు. భాను విద్య అంటే సూర్యుడు, దానికి సంబంధించిన విశేషాలు. ఇప్పుడు ఈ భానుమండల మధ్యస్థ అనే నామానికి అర్థం ఏమిటంటే సూర్యమండల మధ్యవర్తి, సూర్యాంతర్వర్తి, వెలుగులకు ఉత్పత్తి స్థానము అనే అర్థాలకు ఈ నామం ప్రసిద్ధి అన్నమాట. అంటే అంతర్లీనమై లయమై ఉన్న సృష్టి ఆకాశంలో ఇమిడి ఉంటుంది. దాన్నే ఆంగ్లంలో ఆల్ సబ్జెక్టివిటీ అంటారు. ఆల్ సబ్జెక్టివిటీ అంటారు. దానిలో నుంచి మేల్కొన్నటువంటి ఆబ్జెక్టివిటీ ఏదైతే ఉందో అంటే యువతలకు రావడం అనేది ఈ తారకలు బయటపడడం. అంటే అంతర్లీనమై ఉన్నటువంటి ఆ శక్తి మేలుకొని ఆ మేలుకొని యువతలకు వచ్చినవే మనకు తారకలు అంటే నక్షత్రాలు. కాబట్టి సూర్యుడు లాంటి తారకలన్నింటినీ ఆకాశానికి చిల్లులులాగా ఊహించుకోవచ్చు. అలాంటి ఓ చిల్లు చుట్టూ ఏదో మండలంలాగా ఉన్నట్లు మనం భ్రాంతి పడేది భానుమండలం, సూర్యమండలం. భానుమండల అనే పదాన్ని భా ప్లస్ అనుమండల అని గనుక విడదీస్తే భా అనేది వెలుగును, అనుమండల అంటే అనుసరించి ఏర్పడే మండలానికి మధ్యస్థ అంటే మధ్యన ఉండునది అని అర్థం వస్తుంది. అంటే అమ్మవారు వెలుగుకు కేంద్రమని, వెలుగుకు ఉత్పత్తి స్థానమని అర్థాలు వస్తాయి. ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు ఆ తేజస్సుకు ఉత్పత్తి కారణం ఎవరు? అమ్మవారే అని గ్రహించాలి. అంటే సూర్యుడు, అగ్ని, ఇతర తారకలన్నింటి వెలుగుకి అమ్మవారే కేంద్రము, కారణం కూడా. అంటే వెలుగుల ముద్ద అమ్మవారని మనం అర్థం చేసుకోవాలి. ఇక 276వ నామం భైరవ్యై నమః. భైరవి అంటే భైరవీ స్వరూపిణి. ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నటువంటి నామంలో వెలుగులకు కేంద్రమని, భానుమండలాల వంటి అగ్నితారక మండలాలు ఏర్పడడానికి వెనుక ఉన్న తేజస్సుకు అమ్మవారి కేంద్రమని, ఉత్పత్తి స్థానమని చెప్పుకున్నాం కదా. ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ ప్రత్యేకమైన పేరే భైరవి అనే నామం. ఇప్పుడు తెల్ల జిల్లేడు తెలుసా? మీరు ఎప్పుడైనా చూస్తారా? మన గుడి దగ్గర చాలా చెట్లు ఉంటాయి తెల్ల జూడేలు. ఆ తెల్ల జిల్లేడును అర్కం అంటారు. సూర్యుడిని కూడా అర్కుడు అంటారు. అంటే సూర్యుడికి తెల్ల జిల్లేడుకి సంబంధం ఉన్నదన్నమాటే కదా. సూర్యుడికి తెల్ల జిల్లేడుకి సంబంధం ఉందన్నమాటే కదా. అందుకే ఈ తెల్ల జిల్లేడు పూలతో గణపతికి ప్రీతికరమని పూజ చేస్తారు. తెల్ల జిల్లేడులో గణపతి ఉంటాడని కూడా. కానీ సాయన సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే జూన్ 24 నుండి జూలై 8వ తేదీల మధ్య ఉన్నప్పుడు పుష్యార్క యోగం అని వస్తుంది. ఎప్పటి నుండి? జూన్ 24 నుండి జూలై 8వ తేదీల మధ్య ఉన్నప్పుడు పుష్యార్క యోగం అని వస్తుంది. ఆ రోజున బాగా వినండి ఇది, ఆ రోజున తెల్ల జిల్లేడు వేరు తీసి దానిని శుభ్రం చేసి పూజించి రాగి తాయెత్తుల్లో కానీ వెండి తాయెత్తుల్లో కానీ ఉంచి కనుక ధరిస్తే చాలా భౌతికమైన
మానసికమైన రోగాలు నివారింపబడతాయి. ఓం గృణిక్ సూర్య ఆదిత్య ఓం అనే సూర్య మంత్రాన్ని కూడా జపిస్తే, ఏ మంత్రం? ఓం గృణి సూర్య ఆదిత్య ఓం అనే సూర్య మంత్రాన్ని కూడా జపిస్తే ఇంకా మరింత అనుకూల్యం దీనికి సిద్ధిస్తుంది. ఎందుకు? తెల్ల జిల్లేడునే కాక ఉమ్మెత్తను కూడా భైరవి అంటారు. ఉన్మత్త అనేది సంస్కృత పదం. ఉమ్మెత్త తెలుసా? మనకు కరెక్ట్గా కరోనా డిజైన్ చూపిస్తారు, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. ఉమ్మెత్తకాయలు ఇప్పుడు చూసుంటారు కదా, ఆ ఉమ్మెత్తను కూడా భైరవి అంటారు. ఇంతకు పూర్వం మహాభైరవ పూజిత అనే నామంలో చెప్పినటువంటి 8 మంది భైరవుల్లో ఉన్మత్త భైరవుడు కూడా ఉంటాడు. మానసికమైన రుగ్మతలు అంటే పిచ్చి, హిస్టీరియా లాంటి, కొన్ని డిప్రెషన్ లాంటి మొదలగునవి కూడా ఈ ఉన్మత్త భైరవునికి సంబంధించిన ఉమ్మెత్తకాయ నుండి తీసే స్ట్రామోనియం అనే హోమియో ఔషధంతో నివారణమవుతాయని కూడా శాస్త్రి గారు ఇక్కడ ఔషధాన్ని గురించి కూడా మనకు చెప్తున్నారు. ఇవన్నీ ఇక్కడ చెప్పడం ఎందుకంటే, భైరవి అనే నామం వెలుగుకు కేంద్రం, ఉత్పత్తి స్థానమైనటువంటి అమ్మవారినే సూచిస్తుంది. కాబట్టి పరోక్షంగా అమ్మవారే ఈ రుగ్మతలన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడానికి మార్తాండ భైరవ రూపంలో సూర్య సంబంధమైన గుండె, రక్త ప్రసరణాది రుగ్మతలను ఉన్మత్త భైరవ రూపంలో మానసిక రుగ్మతలను అమ్మవారు నివారిస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ఇక్కడ చెప్పడం ఎందుకంటే, భైరవి అనే నామం వెలుగుకు కేంద్రం, అవునా? ఉత్పత్తి స్థానమైన అమ్మవారినే సూచిస్తుంది. కాబట్టి పరోక్షంగా అమ్మవారే ఈ రోగాలన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడానికే. అందుకనే మార్తాండ భైరవ రూపంలో సూర్య సంబంధమైన గుండె, రక్త ప్రసరణాది రోగాలను, ఉన్మత్త భైరవ రూపంలో మానసిక రుగ్మతలను అమ్మవారు నివారిస్తుంది. ఈ భైరవి నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రాన్ని అంటే హార్ట్ సెంటర్కి సంబంధించిన 12 దళ పద్మమధ్యంలో ఉన్నట్లు ధ్యానించాలి. ఈ హృదయం సింహరాశి చేత సూచింపబడుతుంది. ఆ సింహరాశికి వెలుగుల మూర్తి అయిన సూర్యుడు అధిపతి అని జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తోంది. 12 సంవత్సరాల కన్యను కూడా భైరవి అని అంటారు. ఈ భైరవి అనే పేరుతో పిలువబడు వెలుగుల కేంద్రమే అమ్మవారు. మన దేవాలయం ధర్మపురి క్షేత్రంలో అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామిని కొలువు తీరారు కదా. అందుకే అందులో ఉన్మత్త భైరవుడు కూడా ఉన్నాడు. ఆ భైరవుడి దగ్గర గనుక మనం పూజ చేసుకుంటే అక్కడే మనకి ఈ తెల్ల జిల్లేడు వృక్షం కూడా ఉంది. అందులో నుంచి ఆ వేరును తీసుకుని అటువంటి వారికి ఏదైనా అటువంటి రుగ్మతలు కనుక ఉన్నట్టయితే నివారించుకోవడానికి కూడా చక్కని అవకాశాన్ని కూడా మన క్షేత్రంలో మనం కల్పించబడి, పైగా అక్కడ జ్యోతిర్మయి ఆత్మ వెలుగుకు సంబంధించిందే కదా ఇక్కడ చెప్తున్నారు ఈ నామానికి. అక్కడ వెలుగుకు సంబంధించినటువంటి అమ్మవారు స్వామివారి సన్నిధిలో ఉన్నది. అక్కడే పక్కనే తెల్ల జిల్లేడు యొక్క చెట్టు ఉన్నది. ఉన్మత్త భైరవుడు కూడా అక్కడ కొలువు తీరి ఉన్నాడు. కాబట్టి దీనిని దర్శించుకుంటే అటువంటి రుగ్మతల నుండి మనం దూరం కావచ్చు. అలాంటి చక్కని పరిష్కారాన్ని మాస్టర్ గారు అటు హోమియో విధానంతో, ఇటు శాస్త్రీయ విధానంతో, అటు ఆధ్యాత్మిక విధానంతో మనం చక్కగా వివరించారు. కాబట్టి కావలసిన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.